నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య రగడ చోటు చేసుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య రచ్చ నడిచింది. హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఖజానాను కొల్లగొట్టడం వల్లే తాము ఇంకా కొన్ని పథకాలు అమలు చేయలేకపోతున్నామని అన్నారు. అయినప్పటికీ అన్ని పథకాలను అమలు చేసి తీరతామని చెప్పారు. అయితే వేదికపై ఉన్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొంగులేటితో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ పై లేనిపోని అబద్ధాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అదే సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వంలో కట్టినా సరే తాము భేషజాలకు పోకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని, పార్టీల పట్టింపులు తమకు లేవని చెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బరాబర్ ఇవి కేసీఆర్ కట్టిన ఇండ్లే అంటూ పొన్నం ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నట్టుగానే కనిపించారు. పాడి కౌశిక్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, గత ఎన్నికలకు 2 ఏళ్ల ముందు వరకు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 2021 హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నుంచి బహిష్కరించడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఇరు పార్టీల తీరుపైన ప్రజలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు, అవినీతిపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూనే ఉంది. మరి అలాంటప్పుడు ఎన్నికల సమయంలో అలవి కాని హామీలు ఎందుకు ఇవ్వాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ఇటు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఉండగా, కౌశిక్ రెడ్డి లేచి వ్యవహరించిన తీరును పబ్లిక్ తప్పుపడుతున్నారు. ఏదైనా చెప్పేదుంటే ఆయన మాట్లాడడం పూర్తయ్యాక చెబితే బాగుంటుందని, చిన్న పెద్ద గౌరవం లేకుండా మధ్యలో కొట్లాటకు దిగడం తగదని అంటున్నారు. పైగా తమ కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు అని గొప్పగా చెబుతూ కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపైకి కయ్యానికి వెళ్లడం చిల్లరగా ఉందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే చాలా నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసిన మాట వాస్తవమే. కానీ ఏండ్ల తరబడి కనీస మౌలిక సదుపాయాలను కల్పించే విషయం మర్చిపోయి, వాటి పంపిణీ విషయం కూడా మర్చిపోయిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్దేనని కౌంటర్ వేయడం గమనార్హం. అసలు తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం మేము ఫలానా కేసీఆర్ అనేటువంటి మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అనుకుంటే అవి ఇంకా నాయకులు వీళ్ళు అనుకుంటున్నారో ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా బరాబర్ కేసీఆర్ ఈ రోజు మేము ఫలానా కేసీఆర్ అనేటువంటి మేము వాటిని ముట్టుకోమనే